నమస్తే. సూర్యుడు నడినెత్తిపై నిప్పులు కురిపిస్తున్న కాలం, కాళ్లు బొబ్బలెక్కి వడగాల్పులు జలధరింపజేస్తున్న సమయం. అయినా జనాభిమానమే శ్రీరామ రక్షగా మహానేత మహాపాదయాత్ర దిగ్విజయంగా కొనసాగింది. తూర్పు తీరం జన సంద్రమే అయింది. గోదావరిపై ఉన్న వారధి జనఘోషతో మార్మోగింది. 10 ఏళ్ల అనంతరం మళ్లీ ఆ మహోత్తర ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. మహానేత తనయ అదే వారధిపై నుంచి మరో ప్రజా ప్రస్థానం చేయనున్నారు. నాటి 10ల జ్ఞాపకాలు, నేటి సాదర స్వాగత ఏర్పాట్లపై సాక్షి స్పెషల్ స్టోరీ. కాలచక్రాన్ని ఒక్కసారి గిర్రున వెనక్కి తిప్పితే చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో ప్రస్థానాలు మన కళ్ల ముందు కదలాడుతాయి. అందులో ఓ 10 ఏళ్లు వెనక్కి వెళ్లి రాష్ట్ర చరిత్రను పరిశీలిస్తే తలపై పాగా, అంచుతో కూడిన తెల్లటి పంచె, తెల్లటి చొక్కా ధరించిన నాయకుడు మండు టెండలను లెక్క చేయకుండా ప్రజలను చిరునవ్వుతో పలకరిస్తూ కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న దృశ్యాలు సాక్షాత్కరిస్తాయి. అదే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర. 2003 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన సంవత్సరం. సమస్యల సుడిగుండంలో చిక్కుకుని విలవిలలాడుతున్న ప్రజలకు తానున్నాననే భరోసా కల్పిస్తూనే ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు నాడు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి సాహసోపేతమైన యాత్రకు శ్రీకారం చుట్టారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం చేవెళ్ల నుంచి ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర మే నెలలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది. మే 16న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మీదుగా లక్షలాది జనం వెంటరాగా సాయంత్రం 4 గంటల సమయంలో వారధిని దాటారు వైఎస్. జన సైన్యం ముందు వారధి చిన్నబోగా బ్రిడ్జి కింద నదిలో సైతం వందలాది పడవల్లో జనం మహానేతకు నీరాజనం పలికారు. ఆ దృశ్యాలను నేటికి ఎవ్వరూ మరిచిపోలేరు. ఆవేళ చంద్రబాబు నాయుడు మీద పూర్తిగా జనం వ్యతిరేకతతో ఉన్నారు. చాలా ఇసుకెత్తిపోయి ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయం దండగా అన్నాడు. అలాగే రైతులందరూ కూడా యాజిటేషన్ చేస్తే తణుకు దగ్గర కాల్పులు జరిపించడం జరిగింది. అలాగే కరెంటు రేట్లు, విద్యుత్ ఛార్జీలు పెంచామని చెప్పి హైదరాబాద్ లో కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తే కమ్యూనిస్ట్ కార్యకర్తలు 3 కాల్పించి చంపించడం జరిగింది. అలాగే అంగన్వాడీ టీచర్స్ యాజిటేషన్ చేస్తే వాళ్ళని గుర్రాలతో తొక్కించడం జరిగింది. ఆవేళ చంద్రబాబు నాయుడు అంటే ప్రజలందరూ కూడా విసుగెత్తిపోయి ఎవరో వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆదుకుంటారు, వాళ్ళకి మేము బాధలు చెప్పుకోవాలనేటువంటి పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు మండు టెండని కూడా లెక్క చేయకుండా ఆ వేళ పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రకి అన్ని వర్గాల వారు, ఇటు రైతులు గాని, వ్యాపారస్తులు గాని, విద్యార్థులు గాని అందరూ కూడా వచ్చి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వేలాదిగా ఆ వేళ పాదయాత్రలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నేను కూడా ఆయనతోటి పాటు పాదయాత్రలో కంటిన్యూస్ గా పాల్గొన్నాం. మరి మండు టెండల్లో కాళ్లు బొబ్బలెక్కి మంటలు పుడుతున్నా లెక్క చేయకుండా జన సంక్షేమమే ధ్యేయంగా యాత్ర సాగించారు వైఎస్. ఫలితంగా రాజమండ్రి దాటి బురుగుపూడి సమీపిస్తుండగా వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారం రోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ పాదయాత్ర కొనసాగించారు. జనం కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా ఆయన చేసిన యాత్రను నేటికి గుర్తు చేసుకుంటారు. అప్పుడు పాదయాత్ర కూడా ఎవరు కూడా పిలవకుండానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి అనేక మంది కూడా తండోలుగా వచ్చారండి. ఇప్పుడు శర్మిలన్న అక్క వస్తుందనేటప్పటికి ఎవరూ పిలవట్లేదు. వాళ్ళంతటా వాళ్ళే ఆడబడుచులు, మా ఇంటి ఆడబడుచు వస్తుందని చెప్పేసి తండోలుగా వచ్చి మా అక్కే గెలవాలి, మన అన్నే గెలవాలి అని చెప్పేసి ఇదిగా చేస్తున్నారండి. అంతేగాని ఎవరో ఒకళ్ళు వచ్చి పిలిచి చేయట్లేదండి. వాళ్ళంతటా వాళ్లే. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడుది కానీ ఎవరో ఈ పరిపాలన అంతా కూడా చూశారు అందరూని. ఈయన పరిపాలన చూసేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా మా వైఎస్ రాజశేఖర రెడ్డి జగనన్నే కావాలి అనేసి ప్రతి ఒక్క హృదయంలో కూడా అదే నాటబడిపోయింది. కాలచక్రంలో 10 ఏళ్లు గడిచిపోయాయి. నమ్ముకున్న ప్రజలను కన్నీటి సంద్రంలో ముంచి ఆ మహానేత మరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు 10 ఏళ్ల 15 రోజుల తర్వాత జూన్ 4న ఆ మహానేత తనయ తూర్పున ప్రవేశించనున్నారు. నాడు వైఎస్ఆర్ ఏ వారధిని దాటి తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టారో అదే వారధిపై నుంచి షర్మిల తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టనున్నారు. నాటి పాదయాత్రకు 10 రెట్ల జనంతో షర్మిలకు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. 10 ఏళ్ల క్రితం 2003లో ఆయనతో పాటు మేము పాదయాత్ర చేశామండి.
మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ బ్రిడ్జి అంతా కూడా రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి అంతా కూడా నిండిపోయింది. జనసందోహం బాగా చాలా ఎక్కువ మంది జనం వచ్చారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వృద్ధుల వరకు కూడా ఆయన ఎంత వెనకాల వచ్చారు. ఆయన వస్తున్నాడంటేనండి. అయితే అప్పుడు వచ్చిన జనం కానీ ఇప్పుడు 10 రెట్లు వచ్చేలా ఉన్నారండి. షర్మిలమ్మ గారు వస్తే అంటే ఎప్పుడు వస్తారా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం విధానాలను బట్టి జగన్ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, జగన్ గారు ముఖ్యమంత్రి అవడానికి ఎదురు చూస్తూ షర్మిలమ్మ గారికి ఇంకా 10 రెట్లు జనం నీరాజనాలు పడడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇప్పటికే 2000 కిలోమీటర్లు దాటిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో మరో 250 కిలోమీటర్ల మేర సాగనుంది. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై లక్షలాది జనంతో షర్మిలకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు అభిమానులు. ఇప్పుడు ఈ రోజు 10 ఏళ్ల తర్వాత వార్తని షర్మిల చేసిన పాదయాత్ర యువత తండోపతండాలుగా వస్తున్నారు. వాళ్ళు శక్తివంతన ముందుకొచ్చి అన్ని విధాలుగా ఈ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలన్నింటినీ కూడా సపోర్ట్ చేస్తూ ముందుకొచ్చి వారికి సపోర్ట్ గా ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమండ్రిలో ఏదైతే ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ని యువతంతా తరలి వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా కానీ మొత్తం యువతను అందరినీ మొబిలైజ్ చేసి యువత కూడా ఏంటంటే అన్ని కార్యక్రమంలో పాల్గొంటూ మేము కూడా ఈ కార్యక్రమాన్ని యువకుల తండోపతండాలుగా మేమంతా ఒక మాట అనుకొని ఒక విధి విధానాలతో పార్టీ కూడా మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. జూన్ 4వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 4.5 కిలోమీటర్ల పొడవున ఉన్న రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిని దాటుకుని యాత్ర రాజమండ్రిలో ప్రవేశిస్తుంది. అనంతరం కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు కానుంది.